Audio Jungle. So welcome back to Parshan Arsa. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వీడియో చేస్తున్నా నా ఛానల్. సో బండి అన్న అయితే బండి పిచ్చిండు. సో బండికి పూజ చేయడానికి వచ్చినాము. చూసినట్టయితే మన బాబుబాయ్ ఒకసారి అటు చూపించే బాబుబాయ్ ఆల్రెడీ మొత్తం ఫోటోలు గిటోలు దిగుతుండు. సో ఇప్పుడైతే పంతులు గారు కూడా వచ్చేసిండు. చూసిన అన్నట్టు మాట్లాడుతారు, గట్టిగా మాట్లాడే. సో గాయ్స్ ఈరోజు అయితే అర్చన బండిది అయితే పూజ ఉందన్నమాట. అయ్యే గోత్రం పేరు చెప్పండి. సాయి గోత్రం. పేరు హర్షవర్ధన్. నమస్తే. ఈ పేరు సాగర్ నమస్తే. చూసినట్టయితే ఇప్పుడు మా గుడి దగ్గరికి వచ్చినాము. ఇది మేము చిన్నప్పటి నుంచి పెరిగిన గుడి ఇక్కడనే. సో ఇది కొంచెం సెంటిమెంట్ మాకు, ఎందుకంటే ఈయనే చిన్నప్పటి నుంచి అంటే అన్న వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడనే ఉండే పక్కన. ఇది రైల్వే క్వార్టర్స్. సో అన్న వాళ్ళ డాడీ అని మా డాడీ వీళ్ళంతా మేమంతా రైల్వేస్ కాబట్టి ఇక్కడనే పెరిగినాం. కానీ ఏ రోజు అనుకోలేదు లైక్ ఒక మంచి స్టేజ్కి అన్న కూడా పోయిండు అండ్ మమ్మల్ని కూడా ఆ స్టేజ్కి తీసుకొస్తుండు అని. సో ఈ గుడి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఎప్పుడు ఉంటాయి. ఇక్కడనే మేము ఏమున్నా అని కూడా ఇక్కడనే కోరుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పూజ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇది అంటే అందరు బండ్ల మీద ఒకటి ఉంటుంది, లైక్ ఏంటంటే అరే మన పేర్లు వేయించుకోవాలా, కొటేషన్స్ రాపించుకోవాలి అది అని. కానీ నేను ఈరోజు అంటే ఈరోజు 3 ఎందుకు వేయించాల్సి వచ్చింది అంటే ఇది ఒక మనం ఒక చిన్న మన సైడ్కి సొసైటీకి ఒక చిన్న మెసేజ్. అంటే ఏంటంటే ఇది ఓమ్ అంటే మన హిందూస్ది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఇది మాషల్లా అని ముస్లిమ్స్ది, ఇంకోటి ఇది క్రిస్టియన్స్ది, దీన్ని సిల్వా అంటారు కదా. అయితే సో ఇది ఎందుకు వేయించిన మెయిన్గా అంటే సొసైటీకి ఇప్పుడు మా వాళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ అందరూ పిల్లలు. సో ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని టెర్రర్ అటాక్స్ వల్ల కొంచెము ముస్లింకి కొంచెము నెగిటివ్ పేరు అనేది వస్తుంది. అది కొంతమంది చేసే దానివల్ల అందరికి వస్తుంది. సో ఒకటి మెయిన్గా ఏం చెప్తున్నాం అంటే
మన ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేసే దాంట్లో కూడా ఎంతోమంది ముస్లిమ్స్ మన ఇండియాకి ప్రాణత్యాగం కూడా చేసిర్రు, అది మీకు తెలిసిందే. అట్లా మనము అందరినీ కొంత ఏదో 1% వాళ్ళు ఎవరో చేస్తుంటే మనం అందరినీ ద్వేషించడం కరెక్ట్ కాదు. ఇంకొకటి మన చిన్నపిల్లలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా ఒక హేట్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఇవన్నీ సొసైటీలో చూసి. సో ఈ 3 ఉన్నందు వరకే ఇది ఉంది, ఈ ఫ్లాగ్ ఉంది, ఇది అన్నీ ఉన్నాయని ఒక చిన్న సొసైటీకి ఒక చిన్న మెసేజ్. అందరినీ కొంత ఏదో 1% వాళ్ళు ఎవరో చేస్తుంటే మనం అందరినీ ద్వేషించడం కరెక్ట్ కాదు. ఇంకొకటి మన చిన్నపిల్లలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా ఒక హేట్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఇవన్నీ సొసైటీలో చూసి. సో ఈ 3 ఉన్నందు వరకే ఇది ఉంది, ఈ ఫ్లాగ్ ఉంది, ఇది అన్నీ ఉన్నాయని ఒక చిన్న సొసైటీకి ఒక చిన్న మెసేజ్. ఇది దానికి వేసినాం. ఇంకోటి మా టీంలో కూడా అన్న ఎట్లా చూస్తాడు అంటే లైక్ ఇది అది అని చూడడు, అందరూ అంతే. మా దాంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ అంటే ఐకమత్యంతో ఒక సెక్యులరిజంని మేము ఇట్లా చూపిస్తూ ఉంటాము. అన్ని ఈవెంట్స్ కూడా చేయడం కానీ అట్లా చేయడం కానీ. సో అన్న మాకు అదే నేర్పించిండు, ఎవరిని తక్కువ చేసి ఎవరిని ఎక్కువ చేసి చూడడం కానీ మన రిలీజన్ని మన రిలీజన్కి మనం వాల్యూ ఇవ్వాలా, పక్క రిలీజన్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలంతే. సో పిల్లలకు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లోడు చదువుకునే స్కూల్లో ఒక టీచర్ ముస్లిమే ఉండొచ్చు, వాళ్ళ స్పోర్ట్స్ టీచర్ కానీ ఏ టీచర్ కానీ క్రిస్టియనే ఉండొచ్చు. సో మనం ఆ భేదాలు అవన్నీ ఏం చూపించుకోవద్దు, మనం అంతా ఒకటే. సో అట్లా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అదొక చిన్న మోటో అంతే. ఏంటంటే లైక్ ఇది ఇట్లా ఈ 3 ఒకటే, ఈ 3 అంటే లైక్ ఈ 3 ఎప్పటికీ కలిసి ఉండాలా. రిలీజియన్స్ ఇవన్నీ వేరు, మనిషి అంతా ఒకటే. సో నాకు కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళకి ఏమైనా నేను ఆది రాత్రి పోయిన రోజులు ఉన్నాయి, వాళ్ళు నాకేమైనా వచ్చిన రోజులు ఉన్నాయి. సో దాంట్లో మెయిన్గా ఇంకో అన్న కూడా ఏ రోజు అంటే ఎందుకు చూడాడు, ఆయన గుడికి పోతాడు. మేము కూడా మా ఇంట్లో 2 yearsకి ఒకసారి మేము అజ్మీర్ దర్గాకి పోతాము, నేను ప్రతి చర్చ్కి కానీ దీనికి పోతా ఉంటా. సో అందరు ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటూ ఇది ఒక చిన్న మెసేజ్. సో ఇది మా ఛానల్లో ఫస్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. పెట్టిన ఒక రోజులోనే నాకు 30,000 ఇంకా ప్లస్ కంటిన్యూ అవుతుంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. అందరికీ థ్యాంక్ యూ. అసలు ఇంత లవ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇమ్రాన్ అన్నకు కానీ, ఇమ్రాన్ అన్నను చూసి అంటే లైక్ అయినా అండర్లో నుంచి వచ్చినా కాబట్టి ఇంత పెద్ద లవ్ దొరికింది, సపోర్ట్ దొరికింది. అండ్ బబ్బువాడు కూడా నాకు ఎప్పటికీ సపోర్ట్ చేస్తారు, టీం వాళ్ళు కానీ అందరు కానీ నాకు చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ముందు మంచి వీడియోస్తోని, ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో కానీ, ప్రాంక్ వీడియోస్తో కానీ వస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న. నేను ఇక్కడనే చిన్న తిరిగినోనే. సో ఈరోజు ఈ బండితో నేను ఇక్కడ ఉంటుంటే ఆ ఫీలింగే వేరే ఉంది. ఇదంతా మొత్తం నీతో వచ్చిన సపోర్టే, నీతో వచ్చిన లవ్వే. సో ఎట్లా అంటే ఇంకా నాకు మాటలు కూడా వస్తలేవు. సో ఆ ఫీలింగ్ వేరే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న. ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయాలని, నీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలన్నా మాకు అందరికీ. అండ్ ఇంకేం చెప్పాలా అరే నానా ఇంకా అవలేదురా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? స్పెషల్ థ్యాంక్స్ టు మనన్న కానీ, అనిల్ కానీ, బబ్బు, మొత్తం టీం. ఎందుకంటే వాళ్ళు మనకి అంటే ఒక హీరో. ఏంటంటే మా ఛానల్కి హీరో ఏంటంటే ఒక ఎడిటర్. సో మీరు చూస్తున్నారు, అది ఏంటంటే ఒక ఎడిటింగ్, దానివల్లనే సో అన్న అంటే ఆల్ ఇన్ వన్ అన్న. వీడియోస్ లో కంటెంట్స్ కానీ ఎందుకంటన్నా. సో వీళ్ళు ఎప్పుడు అంటే బయటికి రారు. సో మా టీంలో పనిచేసే ఎడిటర్స్కి కానీ, కెమెరామెన్స్కి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకన్నా ఎందుకు కట్టు అదే అంటున్నా. అంటే వీళ్ళకి అంటే నార్మల్గా ఆన్ కెమెరా నచ్చదు. సో వీళ్ళు అసలైన హీరోస్. సో సరే నెక్స్ట్ ఏంటంటే ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు మా సబ్స్క్రైబర్స్కి అందరికీ. వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసినారు మాకు. అండ్ నాకు కూడా ఇంకా చాలా దొరుకుతుంది సపోర్ట్ కానీ, హెల్పింగ్ వీడియోస్ కానీ ఏమున్నా కానీ కూడా మేము 100% చేస్తాము. నేను ఇంకా
ఎక్కువ కష్టపడతాను. అన్న ఉండు, నాకు బబ్బువాడు ఉండు, అందరి టీం ఉంది. సో చూసినట్టయితే ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో వస్తా. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి, అండ్ వచ్చే ప్రతి వీడియోని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.